అన్న అందరికీ వందనాలన్న. మాది కాకినాడ దుమ్ములపేట గ్రామంలో పరిచర్య చేస్తున్నాను. రీసెంట్గా చర్చ్ ఓపెన్ చేసామన్న. చర్చ్ ఓపెన్ చేస్తే అక్కడ లోకల్గా ఉన్న మతోన్మాదులు మాటికి చర్చ్ మీదకి వచ్చి మమ్మల్ని కొట్టడం గట్టా 2 సార్లు జరిగింది. మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ స్టేషన్లో అయితే సరైన యాక్షన్ తీసుకోలేదు. తీసుకోకపోతే ఇంకా ఏం జరుగుతుంది దేవుని మీద భారం పెట్టి మేము పరిచర్యలో ఉన్నామన్నా. శనివారం రాత్రి 7:30 ఆ టైంలో మేము ప్రార్థన చేస్తుండగా దగ్గరగా 50-60 మంది లోపలికి చర్చిలోకి చొరబడి నన్ను ఫస్ట్ కొట్టారు. తర్వాత మా చర్చిలో ఉన్నాక మా మిస్సెస్ని కొట్టారు, మా అత్తగారిని కొట్టారు, మొత్తం అందరినీ కొట్టారన్న. తర్వాత సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరాలు అందరినీ కూడా ధ్వంసం చేశారు. ఆ తర్వాత లోపల ఏవైతే సామాన్లు ఉన్నాయో ఆ సామాన్లతోని మా వదిన గారిని కొట్టడం, మా అత్తగారిని కొట్టడం. మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అని చూడకుండా కూడా ఆవిడ్ని చున్నీ పట్టుకుని లాక్కెళ్ళి బయటికి వెళ్ళి నా అసభ్యకరమైన మాటలతో వాళ్ళు కొట్టడం జరిగింది. సరే ఏదైతే జరిగిందని మేము పోలీసుని ఆశ్రయించాం, పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసాం. రాత్రి 12 గంటలకి నేను వచ్చి పోలీస్ స్టేషన్కి కంప్లీట్ ఇవ్వడం జరిగింది. అయితే ఉదయాన్నే 2 కానిస్టేబుల్ వచ్చి మీరు స్టేషన్ దగ్గర రండి, సీఏ గారు పిలుస్తున్నారని స్టేషన్ దగ్గర తీసుకొచ్చారండి. స్టేషన్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత నాతో పాటు సేవ చేస్తున్న విజయ్ ఏమని అడిగాడంటే, సార్ మీరు మమ్మల్ని తిడుతున్నారు, అక్కడ మా వాళ్ళు కూడా మమ్మల్ని కొట్టారని అక్కడ మాట్లాడినప్పుడు ఎట్రా పోలీసుల మీద మీరు ఇలా మాట్లాడతారా అనేసి మమ్మల్ని కాలర్ పట్టుకొని పైకి తీసుకెళ్ళి కాళ్ళు కిందన పెట్టి బూటు కాలుతోని ఇలా గుండెల మీద పెట్టి బెల్ట్ ఉంటుందండి, అది టైర్ ఏదో బెల్ట్ ఉందండి, ఆ బెల్ట్తో ఎలా కొట్టారండి, కుక్కలను కొట్టినట్టు కొట్టారండి మమ్మల్ని. కొట్టడం మళ్ళీ ఆ బాత్రూంలో తడినీటిలోని కొద్దిసేపు నడమనివారు అనమాట. అలా ఉంటుంటే కాలు ఇలా ఊపి వచ్చేస్తుంటే ఆ తడినీటికి వెళ్ళరు, ఆ తడినీటికి వెళ్ళని తడినీటిలో అటు ఇటు నడిపిస్తూ ఉండేరండి. అలా 3 టైమ్స్ చాలా ఇబ్బంది పడుతూ మనల్ని కొట్టేస్తున్నారని నేను అడ్డుపడుతుంటే నన్నేమో అసభ్యకరమైన బూతులు మాట్లాడుతూ ఒక సీఏ గారు ఎస్ఐ గారు ఒక గుద్దుతుండేవాడండి. నేను 4-5 కానిస్టేబుల్ పట్టుకొని సీఏ గారు అయితే ఏమన్నాడంటే 2 రోజుల్లో నామరూపాలు లేకుండా చేసేస్తాడంటే మమ్మల్ని. నేను కానీ ఇన్వాల్వ్ అవుతే 2 రోజుల్లో మీరు లేకుండా అయిపోతారు ఏమనుకుంటున్నారనేసి సీఏ గారు ఎలా మాట్లాడడం అసభ్యకరమైన బూతులండి. ఎలా అంటే బూతులు తిట్టారంటే సీఏ గారు ఎస్ఐ గారు పక్క బూతులండి. ఒక సామాన్య పౌరుడికి బ్రతికే అర్హత నాకు నిజంగా చచ్చిపోవాలనిపించిందండి. ఆత్మహత్య చేసుకో చచ్చిపోవాలనిపించింది మాకు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈ పోలీస్ స్టేషన్లో మాకండి. నిజమండి, పోలీసులు మాకేదో న్యాయం చేస్తారని వస్తే మమ్మల్ని కొట్టడం ఏంటండి, అసభ్యకరమైన బూతులు మాట్లాడటం ఏంటండి. ఇది ఏం జరుగుతుందో, ఏ రాజ్యంలో ఉన్నామో నాకు అర్థం కావట్లేదండి. అదే పరిస్థితి అండి మా పరిస్థితి. అక్కడ ఎలా చేసినా మాకు న్యాయం జరగలేదు. చిన్నపిల్లలు చిన్నపిల్లలు కూడా చూడకుండా 2 పిల్లలండి, నా చిన్నపిల్లలు. నిజంగా నాకు జాలి అనిపించిందండి. బలిపేట వెనకాల దాగున్నారండి పిల్లలు, చిన్నపిల్లలు. ఎలా ఉంటదండి న్యాయం ఎక్కడ ఇంకా జరగదండి. న్యాయం జరుగుతుందని వచ్చామండి మేము ఇక్కడికి. న్యాయం జరుగుతుందని వస్తే న్యాయం జరగలేదండి మాకు. వచ్చిన వాళ్ళు మీరు ఏం మాట్లాడుతున్నారా, మీరు ఏం చేస్తున్నారా అని పైకి లాక్కొని పట్టుకెళ్ళిపోయి ఫోన్లు లాగేసుకున్నారండి. ఎవరికి మేము సంప్రదించడానికి ఎవరు మా చేతిలో ఫోన్స్ కూడా లేవండి. ఇప్పటికీ ఫోన్స్ కూడా ఇవ్వలేదండి. లాగేసుకొని అన్నీ చేసి ఏదైనా అంటే నోర్మి అంటున్నారండి. అలాంటి మాటలు అసేవకరమైన మాటలు మాట్లాడి మమ్మల్ని చాలా బాధ పెట్టారండి. మాకైతే ఎంతో హృదయం చాలా బాధపడి ఉందండి. దేవుడికి మేమంతా దేవుడే చేస్తున్నాడు, దేవుడే ఏదైనా విజయం చేస్తాడని కార్యం చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటున్నామండి. మేము అధికారుల మీద ఎప్పుడూ నమ్మకం పెట్టుకోలేదండి. ఏడు పక్క డబ్బు ఉంటే ఆడి పక్క మాట్లాడతారండి. కొంచెం అమౌంట్ వాళ్ళు ఇచ్చారని మేమైతే పేదవాళ్ళం అండి. డైరెక్ట్ గా వాళ్ళే చెప్తారన్న, డబ్బులు ఇచ్చిన వాళ్ళని ఇదంతా డబ్బులు ఇచ్చింది ఎక్కడైనా న్యాయం జరుగుతుంది. మాట్లాడుతున్నారు అలాగే మా ఎదురుగుండా మాట్లాడుతున్నారని. 3,000 ఎత్తుకొని 1,00,000 రూపాయలు అన్న 2 లక్షలు ఖర్చు పెడతాం దీనికి అని వాళ్ళు మాట్లాడుతున్నారన్న. అంటున్నాడు, నీ ఇంటి పట్టాయా నాకంటాను, ఇంటి పట్ట ముందు దోశ రద్దు చేసి గుణపాఠం వస్తుంది, నువ్వే ఆడుతున్నావే ముచ్చట అనేసి అంటున్నాడు.